జానకి కోలుకోవటంతో ఏడుస్తూ ఇంకా కోలుకొని రఘురామ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి జానకిని వచ్చానండి, కళ్ళు తెరిచి చూడండి అని ఏడుస్తూ ఉంటుంది. 24 అవర్స్ గడిస్తే కానీ ఏమైంది చెప్పలేము, ఆయన చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నారు అని డాక్టర్ చెప్పటం వల్ల జానకి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఊరి జనాలందరూ కూడా రఘురామ్ గారు బయటికి రావాలి అని హాస్పిటల్ బయట అరుస్తూ ఉంటారు. అప్పుడే శ్రీనుతో సహా అందరూ బయటికి వచ్చి, చూడండి రఘురామ్ గారు ఇంకా కోలుకోలేదు, ఆయన్ని ఇప్పుడే చూడటానికి కుదరదు అని వెంకట్రావు చెప్తాడు. మేము ఆయన్ని చూడటానికి రాలేదు, మా డబ్బులు మాకు కావాలి అని ఊరి జనాలు అడుగుతూ ఉంటారు. ఏంటి మీరు వచ్చింది మా నాన్నని చూడటానికి కాదా, డబ్బుల కోసమా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అవునమ్మా, ఆయన పోయారనుకో, అసలు ఇంటికి తిరిగి రాలేదనుకో, అప్పుడు మా డబ్బులు ఎవరిస్తారు, అందుకే మా డబ్బులు మాకు ఇప్పుడే కావాలి అని ఊరి జనాలు చెప్తూ ఉంటారు. ఆయన తిరిగి రారని ఇలా మాట్లాడడం మీకు కరెక్ట్ కాదు, మా నాన్న కోలుకుంటారు, తిరిగి వస్తారు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అదంతా మాకు తెలీదు, తక్షణమే మాకు డబ్బులు కావాల్సిందే, ఇవ్వాల్సిందే అని గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే శ్రీను, ఆగండి, ఇప్పుడే మీకు డబ్బులు ఇచ్చేయాలి అంతే కదా, నేను ఇప్పుడే బ్యాంకుకు వెళ్ళి మీ డబ్బుల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని శ్రీను బయలుదేరి వెళ్తాడు. ప్రభాస్ ఫ్రెండ్ ఇదంతా వినేసి వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. రే, ఇది కదరా గుడ్ న్యూస్ అంటే, ఇప్పుడే అస్మితకి ఫోన్ చేసి చెప్తాను అని ప్రభాస్ అస్మితకి ఫోన్ కాల్ చేసి మొత్తం వివరంగా చెప్తాడు. ఇది కదా నాకు కావాల్సింది, ఇప్పుడు ఆ శ్రీను బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు ఆ డబ్బులు మొత్తం కూడా నువ్వు కొట్టేసేయి, అప్పుడు ₹1 కూడా ఊరి జనాలకి ఇవ్వలేరు. ఒకవేళ రఘురామ్ కోలుకున్నా కూడా ఊరి జనాలకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఊరి జనాలందరూ కూడా రఘురామ్ని చీకొడతారు. అప్పుడు రఘురామ్ బ్రతికున్నా కూడా చచ్చిన శవమే అని వెంటనే ప్లాన్ అమలు చేయండి అని అస్మిత చెప్తుంది. ఆ రఘురామ్ అసలు ప్రాణాలతో కూడా ఉండకూడదు అని చెప్పడంతో అలాగేనని ప్రభాస్ అంటాడు. చస్తే చచ్చినట్లు, లేకుంటే బ్రతికున్న రఘురామ్ని చూసి ఆ రామలక్ష్మి కుళ్ళి ఏడుస్తుంది, ఇదే నాకు కావాల్సింది అని అస్మిత చెప్తుంది.